హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అటుకులతోటి పునుగులు తయారు చేసుకుందాం. చాలా సింపుల్ అండి. స్నాక్ ఐటమ్ చాలా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోనే ఒక కప్పు అటుకులు వేసుకోండి. కొంచెం నేను దలసరిగా ఉన్న అటుకులు తీసుకున్నాను. ఈ అటుకుల్లోనే మనం అటుకులు ఏ కప్తో వేసుకున్నామో అదే కప్ తోటి మజ్జిగ వేసుకోండి. కొంచెం పులిసిన మజ్జిగ వేసుకోండి, అప్పుడు పునుగులు బాగుంటాయి. మరీ పులిసిందని కాదు, కొంచెం పులిసిన మజ్జిగ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పెట్టుకోండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక 5 నిమిషాల తర్వాత చక్కగా మనకి అటుకులు నానిపోయాయి. ఈ నానిన అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకుందాం. అప్పటికప్పుడు మన పునుగులు తినాలనిపించేటప్పుడు చక్కగా ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటాయి. నేనైతే చట్నీ కూడా ఇంకా చేయలేదు, చట్నీతో పని ఉండదు, చాలా బాగుంటుంది. 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి, మరీ ఎక్కువ వేయకండి. వేసిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా ఉండాలి. మన పునుగులకి ఈ విధంగా ఉండాలి. దీన్ని మనం ఒక బౌల్లో వేసుకుందాం. బౌల్లో వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే కొద్ది కరివేపాకు కట్ చేసుకున్నాను. అల్లం కూడా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. జీలకర్ర 1/2 టీ స్పూను, ఉల్లిపాయ మీడియం సైజు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే సరిపోయినంత ఉప్పు, అలాగే కొద్దిగా వంట సోడా, ఇవన్నీ వేసి బాగా కలపండి. చేతితోటి బాగా మొత్తం అంతా కలిసేలా కలపండి. ఇప్పుడు ఉప్పు అయి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయి. ఇప్పుడు మనం పునుగులు వెలగేసుకోవాలంటే వాటర్లోనే చేతిని ఇలా ముంచి పిండిని ఈ విధంగా తీసి చక్కగా మనం ఆయిల్లో ఈ విధంగా వేసుకోవాలి. మన పిండి కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ మరుగుతుంది. ఆయిల్ మరుగుతున్నప్పుడు గ్యాస్ని మీడియంలో పెట్టి పిండిని ఈ విధంగా చక్కగా రౌండ్గా చుట్టుకొని పునుగులు వేసుకోవాలి. చాలా బాగుంటాయి. వేడివేడిగా మనం తిందామంటే ఇంకా చట్నీతో కూడా పని ఉండదు. మీకు నచ్చితే టమాటా చట్నీ చేసుకోండి, కాంబినేషన్ బాగుంటుంది. ఇలా మనం ఆయిల్కి ఎంత సరిపోతే అన్న పునుగులు వేసుకొని వెంటనే కలుపుకండి. ఒక్క నిమిషం ఉంచండి, కొంచెం వేగాలి. వేగిన తర్వాత అప్పుడు రెండో వైపుకి తిప్పాలి. వెంటనే తిప్పారనుకోండి కొంచెం అంటుకుంటుంది. అందుకు ఒక్క నిమిషం అయిన తర్వాత రెండో వైపుకి కలుపుతూ వేపుకోండి. చాలా చాలా బాగుంటాయి పునుగులు. ఆవకాయ చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి. ఇలా అన్నీ రెండో వైపుకి తిరిగేసి కొంచెం వేగనివ్వండి. చూడండి, చక్కగా వేగిపోయి పునుగులు. ఇప్పుడు ఇలా జల్లిగరిటలోకి తీసుకుందాం. ఆయిల్ కూడా పీల్చవు, చాలా బాగుంటాయి పునుగులు. వేడివేడిగా తిన్నామంటే చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగున్నాయి అంటారు. ఇలాగ పునుగులను ఒక ప్లేట్లో తీసుకుందాం. మీకు ఒకటి విరుపు కూడా చూపిస్తాను. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి.